వైసీపీ సర్కార్ నిర్వాకంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో స్టోన్ క్రషర్లు మూతపడి వందలాది కార్మికులకు ఉపాధి కరువైన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం రాయల్టీ వసూలు చేయడం వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయని యజమానులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి రాయల్టీని రద్దు చేయాలని కోరుతున్నారు. జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో స్టోన్ క్రషర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని యజమానులు వాపోతున్నారు. గడిచిన 5 ఏళ్లుగా నిర్మాణ పనులు పూర్తిగా స్తంభించాయని, కంకర వినియోగం తగ్గి స్టోన్ క్రషర్లు నష్టాల్లో నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఎక్కడా లేని విధంగా ఏఎంఆర్ సంస్థకు రాయల్టీ వసూలు బాధ్యతను గత ప్రభుత్వం అప్పగించిందన్నారు. టన్నుకు 200 నుంచి 300 రూపాయల వరకు అదనంగా యజమానులపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయితీ వసూళ్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు. పక్క జిల్లాల్లో రాయల్టీ వసూలు చేయడం అనేది లేదండి. ఒంగోలు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఓన్లీ పేరేచర్లలో వసూలు చేస్తున్నారు. దాని మీద మా వ్యాపారం మొత్తం కృష్ణా జిల్లా వాళ్ళు ఇటు వచ్చి డంపు చేస్తున్నారు. తెనాలి కానీ మంగళగిరి కానీ రేపల్లి కానీ. అందువల్ల మా వ్యాపారం మొత్తం పడిపోయింది. అన్ని జిల్లాలకి కలిపి స్టేట్ మొత్తం ఒకే పాలసీ పెట్టాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. అదిగాక మా ఇండస్ట్రీలు గత 5 ఏళ్ల నుంచి మూలబడిపోయాయి అండి. సరిగ్గా గవర్నమెంట్ వర్కులు లేక ఏమి లేక ఏమన్నా తోలినా కూడా డబ్బులు రాకుండా అయిపోయిందండి. మెయిన్ ప్రాబ్లం ఇదండి. గుంటూరు జిల్లా పేరేచర్ల ప్రాంతంలో సుమారు 25 వరకు స్టోన్ క్రషర్లున్నాయి. ఇక్కడ నుంచి కృష్ణా జిల్లాకు కంకర సరఫరా జరుగుతోంది. 2014లో 200 నుంచి 300 టన్నుల సామర్థ్యంతో పనిచేసే స్టోన్ క్రషర్లను అమరావతి నిర్మాణం ప్రారంభించిన తర్వాత 1000 నుంచి 2000 టన్నులకు యజమానులు పెంచుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. రాజధానిలో భవన నిర్మాణ రంగం ఊపందుకోవడం, రహదారుల నిర్మాణాలతో కంకరకు బాగా డిమాండ్ ఉండేది. ఒక్కో స్టోన్ క్రషర్ కింద వందలాది మంది కార్మికులు, డ్రైవర్లు పనిచేసేవారు. వైసీపీ వచ్చాక అమరావతి నిర్మాణం నిలిచి స్థిరాస్తి వ్యాపారం మందగించి కంకరకు డిమాండ్ తగ్గింది. వీటికి తోడు రాయల్టీ వసూలుతో పరిస్థితి మరింత దిగజారిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మా విన్నపాలు వినలేదు. ఈ గవర్నమెంట్ అన్న వింటుందని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు మేము రన్ చేయకపోయినా ఇవాళ ప్రతి క్రషర్కి మేము రన్ చేయకపోయినా మా సొంత జేబుల్లోంచి ఒక 60,000 ఏమైనా మేము కట్టాల్సిన బ్యాంకు కిస్తీలు కానివ్వండి, జీతాలు కానివ్వండి, ఏదైనా మా సొంత జేబుల్లో నుంచే పడుతున్నాయి. ఇది త్వరగా ఏదైనా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. మెయిన్ ఈసీ క్వాంటిటీలు మైన్లో కొంత తేడాలు ఉన్నాయి, కొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి. దానివల్ల ప్రొడక్షన్ తీసుకోవాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. అడిషనల్గా ప్రొడక్షన్ తీసుకోవాలి. దానివల్ల గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ అడిషనల్గా తీసుకున్నామంటే గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది కదా, అది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది కదా. లాస్ట్ అక్టోబర్ నుంచి 7 జిల్లాలు ఇంప్లిమెంటేషన్ జరుగుతుందండి. మాకు దానివల్ల ఏంటంటే పక్క జిల్లా నుంచి కొంచెం కాంపిటీషన్ ఇబ్బంది పడుతున్నాము. దానివల్ల మిగతా జిల్లాలు కూడా అందరికి ఒకటే పాలసీ ఉంటే బాగుంటుంది. స్టోన్ క్రషర్లు మూసేయడం తప్ప మరో గత్యంతరం లేదని నిర్వాహకులు చెబుతుండగా తమ ఉపాధి పోతుందని కార్మికులు వాపోతున్నారు. గవర్నమెంట్ నుంచి కొద్ది తొందరగా ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళు మా క్రషర్లని రన్నింగ్ పెట్టే విధానంలో ఏదన్నా మంచి చర్యలు తీసుకుంటే మేము బతకడానికి కానీ మేము ముందుకు వెళ్ళడానికి కానీ ఒక మంచి ఇది చేసినట్టుండి. మాకు 3 రోజుల నుంచి తినడానికి ఇబ్బంది పడుతున్నాము, తిరగడానికి ఇబ్బంది పడుతున్నాము. పనులు ఆగిపోతే ఇల్లు నడవదు. చాలా మాకంటూ కొన్ని సమస్యలు ఉంటాయి. కొద్దిగా తొందరగా ఇదేదో గవర్నమెంట్ చర్యలు తీసుకొని మైనింగ్ వాళ్ళని మా ఓనర్లకు అనుకూలంగా సామరస్యంగా మాట్లాడి ఏదో పని ముందుకు వెళ్తూ ఉంటే మేము ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. రాయల్టీ వసూలుపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని స్టోన్ క్రషర్ల యజమానులు కోరుతున్నారు. అప్పుడే తమ వ్యాపారాలు నిలబడతాయని అంటున్నారు.